నేను ఎమ్మెల్యే అయ్యి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే నా నగర నియోజకవర్గానికి నా కుటుంబ సభ్యులైన ఈ నగర ప్రజలకి నేను ఏం చేయాలనుకున్నానో అది మాక్సిమం చేశాను అని గర్వంగా చెప్పగలను. అంటే ఇదే నియోజకవర్గాల్లో 40-45 ఏళ్ళు సీనియారిటీ ఉన్న ఎమ్మెల్యేలు చూశారు, మంత్రులుగా కూడా చేశారు. కానీ నాకు ఇచ్చిన 5 సంవత్సరాల కాలంలో 5 మండలాలు 2 మున్సిపాలిటీల్లో ప్రజలు ఏం కోరుతున్నారు మేజర్ గా అన్ని కూడా పూర్తి చేసి ఓపెన్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఒకటే కొంచెం లేట్ అయింది, ఎలక్షన్ కౌంటింగ్ తర్వాత వచ్చింది. కానీ నేనేదో చూడాలి, కులాలని చూడలేదు, కులాలకి మతాలకి అతీతంగానే పనిచేశాను. బల్జాలో వచ్చినప్పుడు నన్ను అడిగినప్పుడు బల్జభవన్లు, అలాగే స్టాచ్యూ, అలాగే ఒక కళ్యాణ మండపం అడగడం జరిగింది. సో దాంట్లో 2 దాదాపుగా చేసి ఇచ్చాము. ఒకటి ఖచ్చితంగా భగవంతుడు మళ్ళీ ఆశీర్వదిస్తాడు, అది కూడా. అలాగే ముస్లింస్ కోసం షాదీ మహల్ ఈ రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా అద్భుతంగా పుత్తూరులో నియోజకవర్గంలో కట్టడం జరిగింది. అలాగే పార్కులు కట్టించడం జరిగింది. అలాగే మీరు చూస్తే ఎలక్ట్రిక్ క్రిమేషన్ ది గౌరవంగా చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలు చేసేది నగరి పుత్తూరు మనం చేయించడం జరిగింది. అలాగే చూస్తే రోడ్లు కానీ ట్రైన్స్ కానీ ఏ అడిగినా చేయడమే కాకుండా ముఖ్యంగా పాలిటెక్నిక్ కాలేజ్ పిల్లల కోసం చక్కటి కాలేజ్ కట్టించి ఈరోజు పిల్లలు గౌరవంగా చదువుకోవడమే కాకుండా ప్లేస్మెంట్స్ కూడా కాలేజ్కి వచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తూ ఉంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే ప్రాంతంలో మీరు చూస్తే ఇక్కడ బల్జభవన్ పూర్తయింది. దగ్గరలోనే మన మొదలయ్యర్స్ కోసం టీటీడీ నుంచి వైఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా కట్టించడం జరిగింది. సో అలాగే అర్బన్ హెల్త్ సెంటర్ కట్టించడం జరిగింది. సో మున్సిపల్ ఆఫీస్ కట్టించాం. అట్లా ఒక ప్రాంతానికి అంటే ఒక మండలానికి లేదా ఒక మున్సిపాలిటీకి ప్రజలందరికీ ఏం అవసరం అది అన్ని కులాల వాళ్ళు వెళ్ళారు కాబట్టి దాంట్లో మనం ఏం చేయగలం అనేది 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ లో పోయినా కూడా ఆ టైంలో కూడా సర్వీస్ చేశాము. మిగతా టైంలో డెవలప్మెంట్ కూడా చేసి ఇచ్చామని కూడా గర్వంగా చెప్పగలం. అలాగే డిగ్రీ కాలేజ్ లో మీరు చూస్తే మనకి అసలు ఒక ఫిజికల్ రూమ్ లేదు మీటింగ్స్ కి కానీ పిల్లలకి ఏదైనా జాబ్ నిర్ణయించడానికి కానీ. సో టెక్నికల్ గా మనకి ఒక పెద్ద రూమ్ ఆల్ ఫెసిలిటీస్ తో కావాలి అంటే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రోజన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అది కూడా యాక్షన్స్ పూర్తి చేసేయడం జరిగింది. అలాగే పుత్తూరు కోర్ట్ లో రోడ్డు లేక బతుకుగా ఉంటే రోజన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రోడ్డు కూడా వేయించారు. ఇంకా ప్రజలు ఏదొచ్చి నన్ను కోరినా చేసుకోవాల్సిన బాధ్యత అంటే కుటుంబ పెద్దగా నన్ను ఎమ్మెల్యే అంటే నేను కుటుంబ పెద్ద. సో ఇక్కడ పార్టీలు కులాలు మతాలు ఎలక్షన్ తర్వాత ఏమీ ఉండవు, అందరూ మన వాళ్ళే అనుకున్నారు కాబట్టి ఇవన్నీ చేయగలిగాను. సో ఒక సునామీ లాగా జరిగిపోయింది. సో ఇది ప్రజలు ఓడించిన ఓటమి కాదు, ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు. ఇంత ఘోరంగా ఓడిపోవాల్సిన తప్పులైతే వైఎస్ఆర్సీపీ నాయకత్వమో పార్టీయో ఎమ్మెల్యేలో చేయలేదు అనేది నేను గంటపదంగా చెప్పగలను. ఏం జరిగింది అనేది ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు బయటగా నేను వస్తుంది, ఆ రోజు కూడా ప్రజలు తెలుసుకుంటారు. కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎమ్మెల్యేలుగా వర్క్ చేసినప్పుడే కాదు ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మీకు అందుబాటులో ఉంటామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఇక్కడే ఉంటాము, మీ అందరికీ అందుబాటులో ఉంటాము. మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగానే సో ఈరోజు నన్ను గుర్తు పెట్టుకొని నేను భూమి చేసిన ఈ బిల్డింగ్ ఒకసారి అడుగుపెట్టి దీపం వెలిగించమని చెప్పి కోరినందుకు సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో మీ సోదరిగా ఎప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా నేను చేయగలిగింది 100% చేసి ఇస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.